వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెర్బల్ హెయిర్ ఆయిల్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం చాలా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వాడతాము. అవి ఏదేది ఎప్పుడు యూజ్ చేయాలనో ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఇక్కడ మెంతులు తీసుకుంటామన్నమాట. మెంతులొచ్చేసి ఒక 50-100 గ్రామ్స్ తీసుకొని వాటిని వాటర్‌లో వేసేసి నైట్ అంతా నానబెట్టేయండి. నెక్స్ట్ కలోంజి సీడ్స్ అన్నమాట. వీటిని కూడా మనం ఈ హెయిర్ ఆయిల్‌లో యూజ్ చేస్తాం. హెయిర్ అనేది చాలా బ్లాక్ అండ్ సాఫ్ట్ అయితదనమాట. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా మీ అందరికి తెలిసిందే. మనం అలోవెరాని 2 పీసెస్ కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే అందులో ఉన్న యెల్లో పార్ట్ అంతా బయటకెళ్ళిపోతుందనమాట. ఇదొచ్చేసి గోరింటాకు అనమాట. హెన్నా లీవ్స్ అంటారు. చాలా వరకు అందరికీ తెలుసు. ఇదైతే మన హెయిర్‌కి, స్కాల్ప్ అయితే చాలా కూల్‌గా అండ్ హైడ్రేటెడ్‌గా హెయిర్ అయితే చాలా షైనీగా అవుతది. సో, దీన్నైతే ఖచ్చితంగా యాడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉసిరి తీసుకుంటున్నాం అన్నమాట. ఉసిరికాయ అనేది చాలా మందికి తెలుసు. అదెంత హెల్తీయో. మనం ఇంటర్నల్‌గా తీసుకున్నా కూడా చాలా హెల్తీగా ఉంటాం. అండ్ హెయిర్ ఆయిల్‌లో కూడా దీన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కలోంజి సీడ్స్ నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మెంతులు. మనం నైట్ నానబెట్టిన మెంతులు వాటర్ తీసేసి ఓన్లీ మెంతుల కాడికి వీటి రెండింటిని మనం సాఫ్ట్‌గా కాకుండా కొంచెం రఫ్‌గా గ్రైండ్ చేయాలనమాట. ఇక్కడ చూసారా కొంచెం రఫ్‌గా ఎలా ఉందో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. హెయిర్ ఆయిల్‌కి ఇలా ఉంటేనే సెట్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి ఉసిరికాయ అన్నమాట. వీటిని మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీకు టైం ఉంటే వాటిని కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని ఆహ్, పేస్ట్‌లాగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. దీని పీల్ అంతా ఈ గ్రీన్ పార్ట్ అంతా తీసేయాలి. కొంతమందికి అలోవెరా ఈ గ్రీన్ పార్ట్ అనేది పడదనమాట. ఎలర్జీలా ఉంటదనమాట. మీకు ఇందులో ఏ ఇంగ్రీడియెంట్ సెట్ అవుతే ఆ ఇంగ్రీడియెంట్ మాత్రమే మీరు ఆయిల్‌లో యూజ్ చేసుకోండి. పడని ఇంగ్రీడియెంట్ ఏదైనా ఉంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ అదొక్కటి పడకపోవడం వల్ల హెయిర్ ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతది. మీకు హెయిర్ ఆయిలే సెట్ అవ్వలేదా అని మీరు అనుకుంటారు. కాబట్టి మీకేదైనా పడంది ఉంటే దాన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్, హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ హెన్నా లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్. నీమ్ లీవ్స్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. బట్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా ఏసుకోండి. చుండ్రు ఉంటే మాత్రం వేసుకోండి. చుండ్రు లేకపోతే యాక్చువల్‌గా నీమ్ అనేది స్కిప్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆనియన్ అండ్ హెన్నా లీవ్స్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం దంచుకున్న కలంజీ అండ్ మెంతులు సీడ్స్ అన్నమాట. ఉసిరి అండ్ అలోవెరా. ఇవి మాత్రమే మనం హెయిర్ ఆయిల్‌లో యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకొన్ని సీక్రెట్స్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తాం. అది ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. బట్ ఇప్పటి వరకు ఈ హెయిర్ ఆయిల్‌కి ఇవి మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పెద్ద కడాయి తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది చేస్తున్నప్పుడు బాగా పొంగుతదనమాట. సో, దట్స్ వై కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. నేనొచ్చేసి ఒక 1 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. ఆ ఆయిల్‌లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అంటే నీమ్ లీవ్స్ అండ్ హైబిస్కస్, హెన్నా లీవ్స్ అండ్ ఆనియన్స్. వీటన్నిటిని వేసేస్తాం. అండ్ కలౌంజీ సీడ్స్ అండ్ ఉసిరి అండ్ అలోవెరా జెల్ కూడా ఇప్పుడే వేసేసుకుంటాం. దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని చాలా లో ఫ్లేమ్‌లో మరిగించుకోవాలనమాట. టైం వచ్చేసి ఒక 30-45 మినిట్స్ పడుతుంది. ఇందులో వేసిన ఉసిరికాయ అండ్ ఆనియన్ ఇవన్నీ చాలా ఆహ్, ఉడికిపోవాలనమాట. బ్రౌన్ కలర్‌కొచ్చేసేయాలి అన్నీ. అండ్ ఆకులనేటివి తొందరగా ఉడికిపోతాయి. అండ్ అవి తొందరగా కలర్ చేంజ్ అయితాయి. మీరప్పుడే స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఆనియన్ అండ్ ఉసిరి ఇవి కూడా చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు మనం మరిగిస్తూనే ఉండాలి. ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో? ఇంతలా మరగాలనమాట.
బాగా ఇప్పుడు అన్నీ బాగా ఉడికిపోయి అండ్ కలర్ గూడా చేంజ్ అయిపోయింది. ఆయిల్ చూసారా వైట్ ఉన్నది గ్రీన్ కలర్‌లోకొచ్చేసిందనమాట. సో, ఇలా మనం ఒక 30-45 మినిట్స్ వరకు మనం మరిగించుకుంటే ఆయిల్ అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా మనం రెడీ చేసుకోవచ్చు. ఇట్లా మరిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ పెద్ద స్పూన్ వాడండి. లేదంటే ఆయిల్ చేయి పైన పడే ఛాన్స్ ఉంటదనమాట. నెక్స్టొచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు దాన్ని స్టెయిన్ చేయండి. లేదంటే అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏం చేస్తాయంటే ఆయిల్‌ని మళ్ళీ బ్యాక్ పీల్ చేసుకుంటాయన్నమాట. మళ్ళీ మీరు వేడి చేయాలి. వేడి చేస్తున్నప్పుడే మళ్ళీ మనం ఆయిల్ అనేది మొత్తాన్ని తీయగలుగుతాం. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక జాలి గరిట లేదంటే ఒక క్లాత్ వేసుకొని తీసుకోండి. వడగట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని మీరెన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. మీకింకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకెవరికైనా టైం లేదు, లేదంటే మేము ఆయిల్ చేసుకోలేము అనుకునే వారికి మన దగ్గర ఆయిల్ కూడా ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చనమాట. సేల్ చేసే ఆయిల్‌కైతే ఇప్పుడు వేసిన ఇంగ్రీడియెంట్స్‌తో పాటు ఇంకొన్ని సీక్రెట్ హెర్బల్స్‌ని కూడా వేసి రెడీ చేసి ఆయిల్‌ని పంపిస్తాము. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా నెక్స్ట్ వీడియోకి కామెంట్ చేయండి. ఏ కామెంట్స్ ఎక్కువగా వస్తే ఆ వీడియో నెక్స్ట్ చేస్తాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.